10 కాదు 20 కాదు ఏకంగా 50-60 కార్లతో వీళ్ళు ర్యాలీ తీశారు. ఇలాంటి ఆగమన్ నెవర్ ఎవర్ ఇన్ హైదరాబాద్, ఎవర్ ఇన్ తెలంగాణ, ఎవర్ ఇన్ ఇండియా అసలు. అదే ఎవరితో కాదు మామ, ఫ్రెండ్స్ యూత్ నాగారం వాళ్ళది. ఇప్పుడు మనం వచ్చేస్తాం నాగరంలో ఉన్న ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి దగ్గరికి. ఇంకా ఎన్నో విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ గణేశన్ గురించి, వాళ్ళు ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నారో, నిమజ్జనం అయ్యే వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారో వాళ్ళ ద్వారా అన్ని తెలుసుకుందాం, మరెన్నో మాట్లాడుకుందాం. వచ్చేసే గణేష్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, మీ ఆగమన్ మాత్రం క్రేజీ. అసలు అలాంటి థాట్ ఎట్లా వచ్చింది మీకు? అంటే థాట్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఆగమన్ ఎట్లా ఇస్తున్నారంటే గోల్ కొట్టేసి అంటే ఎవరి రేంజ్ లో వాళ్ళు చేస్తున్నారు. బట్ మేమేమంటే ఆల్మోస్ట్ మా గ్యాంగ్, మా ఎఫ్ఐఎన్ గ్యాంగ్ అందరికి ఆల్మోస్ట్ అందరి దగ్గర కార్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఒక కాన్వే టైప్ ఇట్లా చేసి ఇట్లా తీస్తే ఎట్లుంటుందని అనుకున్నాము. ఫస్ట్ ఆలోచించడం, అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అనమాట. నా అలాంటి కాన్వే మాత్రం నాకు తెలిసి ఇండియాలో ఎవరు తీసి ఉండరు. ఒక సీఎం కి కాదు, ఒక పిఎం కి కాదు, అలాంటి కాన్వే ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నా. అసలు సూపర్ థాట్ అన్న మీకు, అది క్రేజీ థాట్ అసలు. మళ్ళీ మీది గణేషుని చూసుకుంటే మాత్రం షెడ్ మాత్రం అదిరిపోయింది మీది. అసలు ఎప్పటి నుంచి అన్న మీరు ఇక్కడ పెడుతున్నారు గణేషుని? మేము ఆల్మోస్ట్ 10 years నుంచి పెడుతున్నాము. 10 years నుంచి పెడుతున్నాం. సో మీ ఆగమన్లో నాకు మీ గణేశుడు ఫేస్ అయితే మాకు రివీల్ చేయలేదు. ఒకసారి మీ గణేశుని మనం ఒకసారి చూద్దాం, మీరు ఎలాంటి స్టైల్లో ఈసారి మీరు తెచ్చారో. షూర్ అన్న. అన్న గణేశుని చూస్తే మాత్రం అదిరిపోయింది అసలు. ఆ జ్యువెలరీ కానీ, ఆ డిజైన్ కానీ ఏదో మహారాష్ట్ర నుంచో ఎక్కడి నుంచో సోలాపూర్, ముంబై నుంచి వచ్చినట్టుంది. అసలు ఎక్కడి నుంచి తెచ్చారు అన్న ఈ గణేశుని? మన గణేష్ వచ్చేసి చీరాల మన సిద్ధి వినాయక ఆర్ట్ నుంచి తీసుకొచ్చాము. యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ ఏంటంటే చిన్నది పెడతాం అనమాట. 4 to 5 feet పెట్టి తీసేటప్పుడు డిఫరెంట్ డెకరేషన్స్, ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 years నుంచి 4 to 5 feet పెట్టి డిఫరెంట్ డెకరేషన్స్, డిఫరెంట్ మూవింగ్స్, ఫ్లవర్ తో డెకరేషన్ చేసి అట్లా ఎవ్రీ ఇయర్ అట్లా తీస్తాం అనమాట. బట్ ఈసారి ఏంటంటే మా ఏరియాలో ఆల్మోస్ట్ ఇట్లా డిఫరెంట్ గా పెట్టడము చేయడం అన్నీ అయిపోయినాయి. అందుకే ఒకసారి పెద్దగా ఇట్లా పెడదాము, ఇట్లా మహారాష్ట్ర స్టైల్ నుంచి ఇట్లా చేద్దామని చెప్పి సీరియాలో బుక్ చేసాం. అన్న ఇది సొంతంగా మీరు డిజైన్ చేయించుకున్నారా ఈ జ్యువెలరీ అంతా, లేకపోతే ఆటోమేటిక్ వాళ్ళే మీరు కొనేటప్పుడు అట్లా వచ్చేసి? లేదన్న, ఈ జ్యువెలరీ కుందన్ వర్క్ మొత్తం మనం సపరేట్ చేయించుకున్నది. ఇంకోటి గణేష్ కూడా మేము కొంచెం ఇట్లా కస్టమైజ్ చేయించుకున్నాం. ఆల్మోస్ట్ గణేష్ కూడా మాకు ఇట్లా కావాలని చెప్పి కొంచెం చిన్న కస్టమైజ్ చేయించుకున్నాం. చాలా చాలా బాగుంది అన్న మీ గణేష్. ఆ కుందన్ స్టైల్ కానీ, ఆ జ్యువెలరీ కానీ చూడడానికి చాలా బాగుంది అన్న. లడ్డు కూడా చాలా, మీ చాలా సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది. 2 లడ్డూలు పెట్టారు. ఏందన్నా అసలు ఈ 2 లడ్డూల కాన్సెప్ట్ ఏంది? 2 లడ్డూలు కాదన్న, మొత్తం కలిపి ఒక అది వచ్చేసి 37 kgs, ఇది 20 kgs. అది చూస్తే మీరు 5 kgs రెండు ఉంటాయి, 9 kgs, 7 kgs. ఆ బాక్సెస్ లో మొత్తం కలిపి ఒక 100 లడ్డూస్ ఉంటాయి. 1 kg, ½ kg లడ్డు ఒక 100 ఉంటాయి, 100 నుంచి 120 ఉంటాయి. మేమేందంటే ఇక్కడ వచ్చిన భక్తులకి కూడా తీసే రోజు నిమజ్జనం అప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆ లడ్డు అనేది పంచుతాం అనమాట. అంటే మీరు వేలంపాట చేయరా ఈ లడ్డు? వేలంపాట అనేది ఆ పెద్ద లడ్డు జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మాకు ఆల్మోస్ట్ మేము పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అనగా ఇంజనీర్స్ అని ఇక్కడ మన లోకల్ వాళ్ళే. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళే తీసుకుంటారు అనమాట మన లడ్డు. లాస్ట్ టైం ఎంత పోయిందన్న మీ లడ్డు? లాస్ట్ టైం వచ్చేసి మన లడ్డు 4 lakhs వరకు వెళ్ళింది. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈసారి ఇంకా ఎక్కువనే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే మాక్సిమం మీరు ఎంత అనుకుంటారు? పోనీ మినిమం చెప్పండి. 4 lakhs లాస్ట్ టైం పోయింది. ఈసారి అయితే ఒక 5 to 6 lakhs, 7 lakhs వరకు పోవచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, నైస్ అన్న. మీ ఒక ప్రీవియస్ వీడియో చూసాను, కన్ఫర్మ్ గా మీరు ఏమేమి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారో కరెక్ట్ చెప్పలేరు. సో కొంచెం దాని గురించి మాకు క్లారిటీ ఇస్తారా? ఈవెంట్ అంటే ఇప్పుడు మనకు మీకు చెప్పినట్టయితే మెయిన్ రోడ్ వరకు అయితే మొత్తం గోల్ పోస్ట్ లైటింగ్, ఎల్ఈడి స్క్రీన్స్ అవన్నీ వస్తాయి. అండ్ అదే ఆల్మోస్ట్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఆర్కెస్ట్రా ఒకటి ఉంది, అదే జారుమిట నిర్మల రాథోడ్ తను. ఇంకా అగోరీ సెటప్ ఒకటి ఉంది, అగోరీలో 16 members సెటప్ అని ఉంటుంది. ఇంకా ఏకే ఈవెంట్స్ డాన్సర్స్, లేడీ డాన్సర్స్, ఇంకా వీరభద్ర స్వామి సెటప్, ఇంకా ప్యాడ్ బ్యాండ్, డీజే. అండ్ డీజే ఇంకా పర్మిషన్ లేదు, బట్ మేము ట్రై చేస్తున్నాం. పోలీస్ వాళ్ళ సపోర్ట్ ఉంటే 100% చేస్తాం, లేదంటే 100% మనం వాళ్ళు ఎట్లా చెప్పి అట్లా చేసుకోవాలి కదా. సో అదొకటి. ఇంకొకటి ఉంది, అది సస్పెన్స్ అనమాట. లైక్ ఏంటంటే అది ఒక హారతి, అదొకటి ఉంది. అది ఇక ఆ రోజే చూడాలి. ఈ ఎన్ని రోజులు పెడుతున్నారన్నా మీరు ఈ గణేష్ని? మేము 4 days పెడుతున్నాం అన్న. ఈ సాటర్డే నిమజ్జనం, ఈ సాటర్డే ఈవినింగ్ 6:30కి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో మీరు ఏమన్నా అన్నదానం అలాంటివి ఏమన్నా చేస్తున్నారా? ఫ్రైడే రోజు హోమం ఉంటుంది అన్న, అఖండ హోమం. అండ్ అదే రోజు అన్నదాన కార్యక్రమం చేస్తాం. చాలా చాలా నైస్ అన్న, చాలా బాగా ప్లాన్ చేశారు మీరు ఈసారి మీ గణేష్ని. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో మేము ముందుకు తెస్తాను. లైక్ చేయండి, ఫాలో చేయండి.